హలో అండి. వెల్కమ్ టు న్యూ వ్లాగ్ విత్ హరిత అండ్ అన్వేష్. యాక్చువల్లీ మా బాబుది నామకరణం బుక్ చేసాము సాయిబాబా గుడిలో. సో, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాము. అన్వేష్, నేను ముందు రెడీ అయిపోయి నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళని లేపుదామని చెప్పి అనుకున్నాము. వివిని, మా మమ్మీని. అండ్ ఆ రోజు మార్నింగ్ 4:30 ఆ టైంకి లేచాము. యాక్చువల్లీ నామకరణం వచ్చేసి 8 కల్లా గుడిలో ఉండమని చెప్పారు. దానికోసం అయితే మేము లిస్ట్ ఇచ్చారనమాట బుక్ చేసుకున్నప్పుడు. ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అవన్నీ పంపించారు. సో, ముందు రోజు షాపింగ్ చేశాము. మోస్ట్‌లీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ కొన్ని పూజా ఐటెమ్స్ అవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు. అవన్నీ అరేంజ్ చేసుకున్నాము ముందు రోజు నైట్ అయితే షాపింగ్‌కెళ్ళిపోయి. యాక్చువల్లీ మేము నామకరణం అంటే క్రాడిల్ సెరమనీ అప్పుడు గూడా బాగా రెయినీ సీజన్ అనమాట. అంటే వీడు అనుకున్నప్పుడు. సో, ఎందుకులే జర్మ్స్ అంటే ఎక్కువ మందుంటారు గదా! దట్ టూ స్మాల్ బేబీ గాబట్టి అంటే బయట వాళ్ళు ఎక్కువ మందిని టచ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ ఒస్తాయని చెప్పి కొంచెం భయపడ్డాం. అందుకే క్రాడిల్ సెరమనీ గూడా రెయినీ సీజన్ గదా! ఎందుకులే అని జెప్పి చేయలేదు. సో, నామకరణం అయితే అప్పుడే చేద్దాం అనుకున్నాం గానీ, మాకు ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్‌లో బుక్ చేసుకుందామని చూసాము. బట్ మాకు దొరకలేదు అక్కడ. ఐ మీన్ అక్కడ ప్రైస్ గూడా ఎక్కువుంది. యాక్చువల్లీ $350 అలా ఉంది. అండ్ పూజారికి గూడా మనం దక్షిణ ఏదో ఒకటి ఇవ్వాలనమాట పూజ అయ్యాక. సో, అందుకోసం అని జెప్పి మేము సాయిబాబా గుడిలో అనుకుంటున్నాము. అది కాక మాకు కొంచెం సాయిబాబా అంటే ఫ్యామిలీ మొత్తానికి సెంటిమెంట్ ఉందనమాట. అన్వేష్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్, మా ఫ్యామిలీ సైడ్. అందుకని చెప్పి ఇంకా సాయిబాబా గుడిలోనే బుక్ చేసుకున్నాము. సో, అది ఆ సాయిబాబా టెంపుల్‌లో అయితే 150 సంథింగ్ $150 అలా అన్నారు. అండ్ పూజారికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి. సో, ఈ శారీ కట్టుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఈ బ్లౌజ్ అయితే యాక్చువల్లీ హాఫ్ శారీ మీదది. దీని మీద సెట్ చేసుకున్నాను. అండ్ మా బాబుని లేపాము. లేచాడు. పాపం పొద్దున్నే అనుకుంటున్నాడనమాట వాడు. ఏంటి నన్ను ఈ టైంలో లేపారు. మామూలుగా అయితే వాడికి యాక్చువల్లీ కొంచెం 11, 12 ఆ టైంకి స్నానం చేపిస్తాం రోజు. బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేపి స్నానం చేపిచ్చేసరికి వాడు చాలా కొత్తగా ఫీల్ అయ్యాడనమాట. యూజువల్‌గా ఏంటంటే నేను అందరికంటే ముందు లేచి రెడీ అవ్వాలి. ఏంటంటే నేను రెడీ అయ్యి హెయిర్ స్టైల్ చేసుకొని, మేకప్ చేసుకొని అంతా అయ్యేసరికి చాలా టైం పడతదని చెప్పి అన్వేష్ నన్ను ఒక 1 అవర్ ముందే రెడీ 1 అవర్ ముందే లేపుతాడు. యూజువల్‌గా ఏదన్నా ఈవెంట్ గాని, ఏదైనా బయటికెళ్ళే ప్రోగ్రామ్ ఉంటే. ఆ రోజైతే యాక్చువల్లీ 1 అవర్ ఏంటి, నేను ఆల్‌మోస్ట్ 2 అవర్స్ ముందు లేచాను. నాకెంత టైం ఇచ్చిన ఇంక 3 అవర్స్ ఇచ్చినా సరిపోదనమాట యూజువల్‌గా. అంటే నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం. అందుకని చెప్పి నేను అలాగే ఎంత టైం అయినా చెప్పినా మిర్రర్ దగ్గరే అలాగే ఉంటూ ఉంటా. అందుకని చెప్పి అన్వేష్ కొంచెం ముందే లేపుతాడనమాట నిద్ర. బట్ యాహ్! ఆ రోజైతే బానే ఆహ్, ప్లాన్ చేసుకున్నాం గానీ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది. యాక్చువల్లీ 8 కయితే ఆల్‌మోస్ట్ 8:30, 9 అయింది. రోడ్ కన్‌స్ట్రక్షన్ ఏదో ఉంటే మధ్యలో లేట్ అయిందనమాట. సో, యాహ్! నాకు యాక్చువల్లీ మేకప్ అన్నా, హెయిర్ స్టైల్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అమ్మాయి పుడితే చాలా బావుండని చెప్పి చాలా అనుకున్నాను. ఈవెన్ మా మమ్మీ, అన్వేష్ వాళ్ళ మమ్మీ అందరికి అంటే అన్వేష్ వాళ్ళకి ఇద్దరు బాయ్స్. అండ్ మా మమ్మీకేంటంటే నాలాగే ఒక అమ్మాయి పుట్టిద్దని చెప్పి ఫిక్స్ అయింది. మా మమ్మీకి ఫస్ట్ నేను పుట్టాను గాబట్టి. అసలెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అబ్బాయి పుడతాడని, నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ సమ్‌హౌ అలా అయిపోయింది. బట్ అసలు వివిని ఇంకేంటంటే అబ్సెస్డ్ అనమాట. ఇప్పుడు లిటరల్లీ వాడు పుట్టి భూమి మీదకొచ్చి 2 మంత్సే అయింది. బట్ మేమైతే ఎలా అంటే వాడిని ఒక అరగంట అలా ఇంటి నుంచి బయటికెళ్ళొచ్చినా వాడిని ఇంట్లో వదిలేసి ఏం చేస్తున్నాడా, బయటికెళ్ళినా కూడా వాడి గురించే డిస్కషన్, వాడి ఫోటోసే చూసుకుంటూ రోజంతా లిటరల్లీ అంటే ఏమో అందరూ చెప్తారు గానీ ఫస్ట్ 1 స్టార్టింగ్‌లో చాలా కష్టంగా అనిపించింది స్కెడ్యూల్. బట్ ఉండే కొంది లైక్ లిటరల్లీ వి ఆర్ అబ్సెస్డ్ అనమాట విత్ హిమ్. అంటే ఎన్ని రోజులు అసలు వాడితో లేకుండా లైఫ్ అంటే అసలేం గుర్తులేదు పాస్ట్ లైఫ్ మాకు, టు బి ఆనెస్ట్ మేమిద్దరమే ఉన్నప్పుడు. అంటే ఆబ్వియస్‌లీ డిస్టెన్స్ అయితే క్రియేట్ అవుతది బిట్వీన్ హస్బాండ్ అండ్ వైఫ్ పిల్లలుంటే. బట్ స్టిల్ ఆహ్, ఆ గ్యాప్ అయితే పక్కా పిల్లలు ఫిల్ చేస్తారనమాట. వాడు వాడు ఎన్నున్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడి ఫేస్, వాడి స్మైల్ చూస్తే మాకు చాలా అసలు వర్త్ అనిపిస్తది. ఎవ్రీడే చాలా హ్యాపీగా అనిపిస్తది. వాడితో స్పెండ్ చేసే మూమెంట్స్ వాడితో. యాహ్! సో, ఇట్స్ రైట్ టైమ్ అనిపిచ్చింది మాకు. ఆల్‌మోస్ట్ ఓవర్ 30 అంటే 30 క్రాస్ అయిపోయాం. సో, దట్ టూ ఇంకా అన్వేష్‌కైతే ఏప్రిల్ 26కి 33 ఒస్తుంది. 32 కంప్లీట్ అయ్యి నాకు సెప్టెంబర్‌లో ఒస్తది. మేమిద్దరం ఆల్‌మోస్ట్ సేమ్ ఏజ్, జస్ట్ మంత్స్ డిఫరెన్స్ అన్నమాట.
సో, ఇట్స్ రైట్ టైమ్ అనిపిచ్చింది. అండ్ డిసెంబర్‌కి మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతది. సో, ఇట్స్ పర్ఫెక్ట్ అనిపిచ్చింది. 3 ఇయర్స్‌కి వి ఆర్ 3 అని అనిపిచ్చింది. అండ్ కరెక్ట్‌గా మాకు థర్స్‌డేనే దొరికిందనమాట నామకరణంకి ఇది గూడా బుకింగ్ గూడా. సో, థర్స్‌డే సాయిబాబా గుడిలో అంటే మాకేదైనా సరే థర్స్‌డేనే అవుతది. ఈవెన్ వీడు పుట్టింది గూడా ఇండియా టైమింగ్స్‌లో అయితే థర్స్‌డే అనమాట. శారీ కట్టుకోవడం వచ్చు గానీ, పక్కా అంత పర్ఫెక్ట్‌గా రాదు. దట్ టూ ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయ్యాను ప్రెగ్నెన్సీ అప్పుడు. సో, అందుకని కొంచెం అడ్డదిడ్డంగా కట్టుకోవాల్సొచ్చింది. ఎలోకలా కొంచెం పొట్ట కనిపించకుండా గట్టిగా కట్టాను గానీ, యాహ్! మా బుడ్డోడినైతే రెడీ చేసేసాం. పాపం వాడు పొద్దున్నే లేచి వాడికి అన్నీ తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది 3 మంత్స్ ఓల్డ్ బేబీ వరకు 6 మంత్స్ వరకు సరిపోద్దని చెప్పింది మా మమ్మీ. కానీ వీడు వెయిట్ బానే పెరిగాడు. అందుకని కొంచెం టైట్ అయింది. పొద్దున్నే వాడిని రెడీ చేసి, ఇంకా కార్ సీట్‌లో పెట్టి, మామూలుగా యూజువల్‌గా మేమిద్దరమే ఎళ్ళే పనైతే పెద్ద ఏం అనిపిచ్చేది గాదు. అది గూడా పెద్ద టాస్క్‌లా అనిపిచ్చేది. ఒక బేబీ ఉన్నప్పుడేంటంటే ఏదన్నా గుడి గాని, ఏదన్నా ఈవెంట్ ఉంటే చాలా పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది. ఎక్కడికెళ్ళాలన్నా ఒక పెద్ద సెటప్‌తో ఎళ్ళాలి. వీడి క్యారీ చేస్తామనమాట ఎక్కడికెళ్ళినా సరే. ఆ క్యాడీలో అయితే మెయిన్ నేను డైపర్స్ పెట్టుకుంటాను. ఒక 2, 3 డైపర్స్ అండ్ వాడి పాసిఫైయర్ పెట్టడానికి ఒక బ్యాగ్ అండ్ మిల్క్ అండ్ బర్బ్ క్లాత్స్ ఒక సెట్ ఎక్స్‌ట్రా డ్రెస్ కూడా పెడతాను. అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం. అవైతే ఇంకా బ్యాగ్స్‌లో ఏం ఖాళీ లేవు కాబట్టి చేతిలో పట్టేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే యాక్చువల్లీ ముందు రోజు నైట్ కట్ చేసి జిప్ లాక్స్‌లో వేద్దాం అనుకున్నాం గానీ అంత టైం లేదనమాట. ఆల్రెడీ నైట్ అంతా షాపింగ్ చేసి అలసిపోయేసరికి ఇంకా అలాగే పెట్టేసాను. ఇంకా అవన్నీ అలాగే సర్దేశాము కార్‌లో. ఎర్లీ మార్నింగ్ అసలు హడావిడిగా ఆ రోజు నైట్ అయితే మహా అయితే ఒక 2, 3 అవర్స్ పడుకొనుంటాం అంతే. సో, మా మమ్మీ ఏమో వాడికి గుచ్చుకోకుండా ఉండాలని ఏదో నార్మల్ శారీ ఏసేసుకుంది కాటన్‌ది పాపం. మేమేమో ఫుల్‌గా రెడీ అయ్యాం. అన్వేష్ అయితే హ్యాపీగా మంచిగా ఇది మా వ్రతం బుడ్డోడైతే మంచిగా సెటిల్ అయ్యాడు. కార్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, మొత్తం రెడీ అయిపోయాము. హెయిర్ స్టైల్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఈ నెక్లెస్ అయితే షాబోరీస్ అని చెప్పి ఆస్టిన్‌లో ఉంటారు. సిల్వర్ జ్యువెల్లరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో, రమ్య అని చెప్పి తనతో కొలాబ్స్ చేస్తుంటాను. తను ఇస్తుంటారనమాట. మామూలుగా గూడా. సో, ఆ జ్యువెల్లరీ క్వాలిటీ అయితే చాలా బావుంటదనమాట అసలు. అంటే ఇలా వీడియోస్‌లో కన్నా మీకు డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా అనిపిస్తదసలు జ్యువెల్లరీ. అండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాము. ఇంకా రాట్లేదు. అన్వేష్ ఏమో టైం అయిపోతుందని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నాడు. నేనేమో మధ్యలో వ్లాగ్ కోసం అని చెప్పి, వీడియోస్ కోసం అని చెప్పి కవర్ చేస్తూ ఉన్నా. మా మమ్మీ గూడా అంతే సేమ్. ఏంటి ఇంకా రాలేదని చెప్పి చూస్తూ ఉన్నాము. ట్రాఫిక్‌లో అయితే స్ట్రక్ అయిపోయాము అసలు. ఆ రోజు ఎంతసేపు హమ్మయ్య! ఫైనల్‌గా వచ్చాము గుడికి. అండ్ మధ్యలో అయితే అన్వేష్ వాళ్ళ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్‌ని పిక్ చేసుకున్నాము. తను సిరిల్ అని చెప్పి తను గూడా మాతో వచ్చాడనమాట. అండ్ ఇది శ్రీ షిరిడి సాయిబాబా ప్లేనో టెంపుల్. బయట నుంచి బిల్డింగ్ లాగే ఉంటది గానీ, లోపల చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ ఎంట్రన్స్‌లో జై హనుమాన్ అని పెట్టారు. యాక్చువల్లీ వీడి వివిన్ నేమ్ మీనింగ్ కూడా హనుమాన్ అనమాట. సో, అది చాలా అనిపిచ్చింది. అండ్ దట్ టూ ముందు రోజు హనుమాన్ జయంతి అయింది గాబట్టి, సో, కరెక్ట్‌గా అన్నీ మ్యాచ్ అయ్యాయన్నమాట. సో, ఫైనలీ టెంపుల్‌కైతే వెళ్ళాము. అంటే ఆల్మోస్ట్ 30, 40 మినిట్స్ లేట్ అయిపోయింది. అండ్ వెళ్ళాక వీడికి ఫీడ్ చేసాం. యాక్చువల్లీ చాలా టైం అయిపోయింది పాపం 3, 4 అవర్స్ లేట్ అయిపోయింది. వాడసలు ఆకలికి అస్సలు ఉండడనమాట. ఫుల్ గోల చేస్తాడు. సో, వాడికైతే ఫీడ్ చేసేసాము. ఇంకా సో, ఆ రోజు బాబా అయితే చాలా అందంగా ఉన్నారు. ఫుల్ అండ్ ప్రసాదాలు అంటే రోజు పెడతారనమాట గుళ్ళో. ప్రసాదాలు ఇవన్నీ. అంటే గుళ్ళో ఉన్న పూజారులు ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. ఈ పూజారి వాళ్ళ ఫ్యామిలీ. సో, వాళ్ళు రెడీ చేసి పెడుతుంటారనమాట. దట్ టూ ఎస్పెషల్లీ థర్స్‌డే కాబట్టి హారతి ఉంటది కాబట్టి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ ఆ టైమ్స్‌లో పెడతారు. అండ్ పూజారైతే రండి, రండి అని చెప్పి అంటున్నారు. ఫైనల్‌గా అయితే కూర్చున్నాం. స్టార్ట్ చేశాము. మా బుడ్డిగాడైతే పాపం ఆ పని చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని చెప్పి ఇంకా మా మమ్మీకి ఇచ్చేసాం వాడిని. పూజ అయ్యాక తీసుకుందాంలే అని చెప్పి. 12 సార్లు అర్చన చేయండి ఇద్దరు కలిపి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, కుమారగురవే నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః,
గణపతయే నమః నామ పూజాం సమర్పయామి. గణపతయే యాహ్! పూజైతే యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ సేపు చేస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాం గానీ, చాలా త్వరగా చేపించేశారు. అంటే నామకరణం అంటే ఇట్స్ నాట్ లైక్ అది పూజ కాదు. అదొక సంస్కారము. ప్రతి మనిషికి ఇన్ని సంస్కారాలనుంటాయి. సో, నామకరణం అనేది అదొక సంస్కారం. పూజ కాదు. సో, అంత సేపేం పట్టదన్నట్టు చెప్పాడాయన. అండ్ మా పూజ ఇంకా వాడు వాడిని వదలలేకపోయాడనమాట. వాడు బా నచ్చేసాడు పూజారికి. వాడినెత్తుకొని అలాగే కూర్చున్నాడు మంచిగా. అండ్ నేమ్ ఒక చిన్న ప్లేట్‌లో రాపించారనమాట. అంటే యూజువల్‌గా నేమ్ గూడా యాక్చువల్లీ ఒక పెద్ద ప్లేట్‌లో యూజువల్‌గా అలా రాపిస్తారు గదా! ఒక చిన్న ప్లేట్‌లో రాపించారు నేమ్ అయితే. మా వాడైతే మంచిగా సెటిల్ అయ్యాడు. ఏడుస్తాడేమో, అసలు ఉండడేమో అనుకున్నాం గానీ బానే ఉన్నాడు ఏడవకుండా. ముందు పాలిచ్చేసరికి ఎక్కువ సేపు ఉన్నాడనమాట. ముందే ఫీడ్ చేసేసరికి. అండ్ యాహ్! పూజ అయిపోయాక మమ్మల్ని ప్రదక్షిణాలు చేసేసి రమ్మని చెప్పారు పూజ మధ్యలో. సో, ప్రదక్షిణాలు చేస్తున్నాము. అండ్ సాష్టాంగ నమస్కారం గూడా చేయమన్నారనమాట మధ్యలో. సో, అది గూడా చేసేసి రమ్మని చెప్పారు. ఒక 5 ప్రదక్షిణాలేసి. అండ్ ఈ పూజారైతే వదలట్లేదు వివిని. పట్టుకొని అలాగే ఆడుకుంటున్నాడు. మంచిగా ఏంటి నేను బాగున్నట్టున్నాను వీడికి సోఫాలాగా, అందుకే మంచిగా నా మీద రిలాక్స్ అయ్యాడని చెప్పి బాబా పాదాల దగ్గర పెట్టారు వివిని. చాలా బా అనిపించిందప్పుడు. అండ్ బాబాకి తాకిచ్చి ముద్దు పెట్టిచ్చాడు వివిని. సో, ఆ రోజైతే అసలు చాలా మంచిగా అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్లీ. ఇద్దరు ఫ్యామిలీస్‌కి బా సెంటిమెంట్ కాబట్టి బాబా అంటే బా అనిపించింది. తర్వాత ఇంకొన్ని ఫోటోస్ దిగుదామని చెప్పి అన్వేష్ పాపం ఫోటోగ్రాఫర్ వచ్చాడు కదా! మాకు ఫోటోస్ తీయడానికి. దిగుదామని చెప్పి ఇంకా వాడిని పట్టుకొని ఇంకా కొన్ని ఫోటోస్ దిగాము. మంచిగా నవ్వుతూ ఉన్నాడు వాడైతే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. మధ్యలో వాడిని ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నామనమాట. వాడు ఏడుస్తూ ఉంటే పాపం చిరాకొచ్చి, ఇంకా మెడ నిలపలేకపోతున్నాడు. ఇంకా 2 మంత్సే కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాడు కొంచెం మెడ సపోర్ట్ లేదనమాట. సో, వాడిని కొంచెం ఫోటోస్‌కి అలా నుంచోబెట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది. అప్పటికి పాపం చాలా సేపు అన్వేష్ ఇంకొన్ని దిగుదాం, ఇంకొన్ని దిగుదాం, ఇంకొన్ని దిగుదాం అని చెప్తే ఇంకా బ్రేక్స్ తీసుకుంటూ దిగుతా ఉన్నాం అనమాట. ఇంకా మా మమ్మీకి కోపమొచ్చి ఇంకా వెళ్ళిపోదాం ఎంతసేపు కాదు అది ఇది అని చెప్పి సీరియస్ అయ్యేసరికి ఇంకప్పుడు స్టార్ట్ అయ్యాము. వాడిని కొంచెంసేపు కామ్ చేసాము మధ్యలో. యాహ్! సో, అదయిపోయింది. నెక్స్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇదే మా ఫోటోగ్రాఫర్ సీరియల్. రీసెంట్‌గా వచ్చాడు డాలస్‌కి. అండ్ నెక్స్ట్ అయితే ఏదో రెస్టారెంట్ కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా ఫుల్ ఆకలేసేస్తుంది ఇద్దరికీ. ఈ స్ట్రోలర్ అయితే తీసుకెళ్తున్నాం ఇప్పుడు యాక్చువల్లీ వీడిని హ్యాపీగా పడుకోబెట్టేసి ఇంకా మేము కూర్చునేలాగా. సో, ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కడికైనా ఇది క్యారీ చేస్తున్నాం ఈవెంట్స్‌కైనా ఎక్కడికెళ్ళినా. అండ్ యాహ్! సో, వీడిని దింపాక స్ట్రోలర్ తీసాక వీడిని కార్ సీట్‌లో నుంచి తీసి మంచిగా పెట్టాలనమాట. అండ్ ఈ రెస్టారెంట్‌కైతే వచ్చాము. కొత్తగా ఏదో రెస్టారెంట్ అని పెడితే నేమ్ ఏదో ఉంది. ఫుడ్ అయితే అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఇడ్లీ, వడ, మయూరీస్ అనుకుంటా. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లైక్ ద వ్లాగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద వ్లాగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Harita and Anvesh signing off.